హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవరెడ్డిని. ఈరోజు వీడియో ద్వారా నేను ఇంటర్మీడియట్ స్థాయిలో రాసినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎకనామిక్ స్టడీ మెటీరియల్ గురించి మీకు వివరించబోతున్నాను. తెలంగాణ ఇంటర్ బోర్డు గత సంవత్సరం అంటే 2019 సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఆర్థశాస్త్రాన్ని పునర్సమీక్షించి సవరించి నూతన పాఠ్యపుస్తకాన్ని రూపొందించింది. ఆ నూతన పాఠ్యపుస్తకాన్ని 2019-2020 సంవత్సరం విద్యా సంవత్సరం నుంచే దాన్ని అమలు చేయడం అనేది జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రంలో అర్థశాస్త్ర పరిచయము, వినియోగము, డిమాండు, ఉత్పత్తి, మార్కెట్, పంపిణీ సిద్ధాంతాలతో పాటు జాతీయ ఆదాయము, ఉద్యోగితా సిద్ధాంతాలు, ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ విత్తంతో పాటు ప్రాథమిక గణాంక భావనలను మొత్తం 10 యూనిట్లలో రూపొందించడం అనేది జరిగింది. ఇక ఈ సంవత్సరం అంటే 2020 సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆర్థశాస్త్రాన్ని పునఃసమీక్షించి సవరించి భారతదేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఒక నూతన పాఠ్యపుస్తకాన్ని రూపొందించి 2020-21 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడం అనేది జరుగుతున్నది. అటు భారత ఆర్థిక వ్యవస్థలో పాటు ఇటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో నూతనంగా వచ్చినటువంటి మార్పులను కూడా పునర్సమీక్షించి విశ్లేషించి ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, జనాభా, మానవ వనరుల అభివృద్ధి, జాతీయ ఆదాయము, పేదరికం, నిరుద్యోగం, ప్రణాళికలు, నీతి ఆయోగ్, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగము, ఇటు విదేశీ రంగము, పర్యావరణ అర్థశాస్త్రంతో పాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 యూనిట్లలో రూపొందించడం అనేది జరిగింది. ఈ నూతన సిలబస్ ఆధారంగా నేను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నిశితంగా పరిశీలించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా మొదటి సంవత్సరం అర్థశాస్త్రాన్ని, రెండవ సంవత్సరం అర్థశాస్త్రాన్ని ఇటు తెలుగు మీడియంలో అటు ఇంగ్లీష్ మీడియంలో రాయడం జరిగింది. అవసరమైన చోట్ల పట్టికలు, రేఖాపటంల సహాయంతో వివరించడమే కాకుండా మరికొన్ని చోట్ల కొన్ని ఉదాహరణలతో వివరిస్తూ ఒక క్రమ పద్ధతిలో అంటే ఇటు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను విడివిడిగా రాయడం అనేది జరిగింది. అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని అంశాలు సిలబస్లో ఉండి టెక్స్ట్ బుక్లో ఆ యూనిట్ తర్వాత క్వశ్చన్ లేకుండా పబ్లిక్ ఎగ్జామ్లో ఇదివరకు వచ్చినటువంటివి, ముందు ముందు వచ్చేటువంటివి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను కొన్నింటిని అదనపు ప్రశ్నల కింద కూడా పొందుపరచడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ధర, మాధ్యమిక వస్తువులు, మూలధన వస్తువులు, డిమాండ్ పట్టిక, నాసిరకం వస్తువులు, వ్యయ ఆదాయము, ఆర్బీఐ, ఓవర్ డ్రాఫ్ట్, కరెన్సీ, అంకమధ్యమం, మధ్యగతం లాంటివి ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్లో 5 మార్క్స్ చూస్తే డబ్ల్యూటీ యొక్క విధులు లాంటి 5 మార్క్స్ క్వశ్చన్స్ గతంలో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రస్తుత సిలబస్లో కూడా చూసినట్లయితే ఫస్ట్ ఇయర్లో 2 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే మాధ్యమిక వస్తువులు, ఉదాసీన వక్రేఖ, డిమాండ్ పట్టిక, సగటు వ్యయము, సగటు రాబడి, ఉపాంత వ్యయము, ఉపాంత రాబడి, నిజ వ్యయము, ఫినాన్స్ కమిషన్, ఆర్బీఐ, నియర్ మనీ, అంకమధ్యం, మధ్యగతం లాంటి 2 మార్క్స్ క్వశ్చన్స్తో పాటు అదే సెకండ్ ఇయర్లో కూడా 2 మార్క్స్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్లాన్ హాలిడే, రోలింగ్ ప్లాన్, ఆర్బీఐ, ఎల్ఐసి, బయోడైవర్సిటీ లాంటి 2 మార్క్స్ క్వశ్చన్స్తో పాటు ఈ 5 మార్క్స్ క్వశ్చన్ కూడా కొన్ని అంటే డబ్ల్యూటీఓ విధులు కానీ, ఘాటు యొక్క లక్ష్యాలు కానీ, భారత వ్యవసాయంలో అల్ప ఉత్పాదకత నివారణ చర్యలు కానీ, అక్కడ జిఐసి లక్ష్యాలు అంటే సాధారణ బీమా లక్ష్యాలు లాంటివి కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ కింద మనం పొందుపరచడం అనేది జరిగింది. నేను ఇంతవరకు చెప్పినటువంటి విషయము ఎంతవరకు వాస్తవం అనేది మనం ప్రత్యక్షంగా కూడా చూద్దాం. ఇక
ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయం అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం ప్రత్యక్షంగా కూడా నేను రాసినటువంటి మెటీరియల్ని చూద్దాం. ఇక్కడ నేను రాసిన ఈ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం గురించి మనం విషయ పరిశీలన చేసే ముందు ఈ బుక్ కవర్ పేజ్ విషయాన్ని గురించి కూడా మనం కొంతవరకు పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి దానిలో అలా రూపొందించడానికి ప్రధాన ఉద్దేశం ఏంది, దాని కారణం ఏంది అనేది కూడా ప్రతి అంశాన్ని నేను కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ మనం కవర్ పేజ్ విషయంలో ఏదో ఒక ఇమేజ్ని బేస్ చేసుకొని ఆ కవర్ పేజ్ని రూపొందించవచ్చు. అలా కాకుండా ఈ కవర్ పేజ్ విషయంలో తీసుకున్నట్లయితే మనం వివిధ రకాల ఇమేజ్లను ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. ఇలా ఉండడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకు ఫస్ట్ ఇయర్ సిలబస్లో కానీ సెకండ్ ఇయర్ సిలబస్లో కానీ 10 యూనిట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఉన్నటువంటి 10 యూనిట్స్ను ఆధారంగా చేసుకునే ఒక్కొక్క యూనిట్ను ఆధారంగా చేసుకొని ఒక్కొక్క ఇమేజ్ని ఇక్కడ మన కవర్ పేజీలో పొందుపరచడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ తీసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకనామిక్స్, ఆర్థికశాస్త్ర పరిచయాన్ని తీసుకుందాం. ఆర్థికశాస్త్రం అనగానే మనకు ఆర్థికశాస్త్రాన్ని అసలు పరిచయం చేసినటువంటి ప్రధాన ఆర్థికవేత్త ఎవరు? ఆర్థికశాస్త్ర పితామహుడైనటువంటి ఆడమ్ స్మిత్ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఆడమ్ స్మిత్ యొక్క ఇమేజ్ని మనం ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా సెకండ్ యూనిట్ తీసుకున్నట్లయితే థియరీ ఆఫ్ కన్జంప్షన్, ఇక్కడ మనకు డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ కానీ ఈక్వి మార్జిన్ యూటిలిటీ కానీ లాంటివి ఉంటాయి. వాటిలో డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ క్షీణోపంత ప్రయాణ సూత్రం యొక్క డయాగ్రామ్ను మనం ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. అదేవిధంగా థర్డ్ యూనిట్ అయినటువంటి మనకు డిమాండ్ అనాలిసిస్ తీసుకోండి. ఇక్కడ ధర డిమాండ్ దీని యొక్క ఇమేజ్ను పొందుపరచడం జరిగింది. అదే ఫోర్త్ యూనిట్ తీసుకుంటే ఇక్కడ థియరీ ఆఫ్ ప్రోడక్ట్ కానీ మార్కెట్ అనాలిసిస్ కానీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా డిమాండ్ సప్లై గురించి మనకు అనాలిసిస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిమాండ్ సప్లై ఇమేజ్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మనకు ఇక్కడ జాతీయ ఆదాయం తర్వాత మనకు పబ్లిక్ ఫైనాన్స్ విషయంలో తీసుకున్నట్లయితే వివిధ రకాలటువంటి కరెన్సీని మనం ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. ఇక్కడ ద్రవ్యం, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్ విషయంలో మనకు దీని యొక్క ఉద్దేశం ఇక్కడ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకున్నట్లయితే ఇక్కడ కీన్స్ ప్రధానంగా తీసుకున్నట్లయితే కీన్స్ మనకు ఆధునిక సాంప్రదాయ ఆర్థికవేత్త అయినటువంటి ఆర్థికశాస్త్ర పితామహుడైనటువంటి ఆడమ్ స్మిత్ ఉంటే ఆధునిక ఆర్థికవేత్త అయినటువంటి కీన్స్ అనేది థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ప్రధాన పాత్ర పోషిస్తాడు. కాబట్టి ఇక్కడ జేమ్ కీన్స్ని మనం ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ 10th యూనిట్ అయినటువంటి అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంక శాస్త్ర భావనలు పొందుపరచడం జరిగింది. కాబట్టి వాటిలో సంబంధించి ఇక్కడ పై డయాగ్రామ్ కానీ ఇక్కడ బార్ డయాగ్రామ్ కానీ ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంది, ఒక ఇమేజ్నే కాకుండా ఒక్కొక్క ఇందులో ఉన్నటువంటి 10 యూనిట్స్ను బేస్ చేసుకొని ఒక్కొక్క యూనిట్కు సంబంధించి ఒక్కొక్క ఇమేజ్ని ఈ కవర్ పేజ్ విషయంలో పొందుపరిచి ఈ కవర్ పేజీని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక ఆర్థికశాస్త్రం విషయంలో తీసుకున్నట్లయితే మనకు అన్ని అంశాలు ఇటు మైక్రో ఎకనామిక్స్ కానీ మ్యాక్రో ఎకనామిక్స్ కానీ విషయ పరిశీలనలో మనకు ప్రతి అంశంలో విషయ పరిశీలన చేసి మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆల్ఫ్రెడ్ మార్షల్ కూడా చాలా ప్రధానమైనటువంటి ఆర్థికవేత్త. కాబట్టి అతని యొక్క ఇమేజ్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఓకే, ఇది నా యొక్క బుక్ V4Y అంటే వైష్ణవి పబ్లికేషన్స్ బేస్ చేసుకొని బట్ ఎకనామిక్ స్టడీ మెటీరియల్ అనేది మనకు దీన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎకనామిక్స్ మెటీరియల్ అని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇలా ప్రతి అంశాన్ని ఇక్కడ ఆలోచించి కవర్ పేజ్ డిజైన్ చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇందులోకి వస్తే ఇంటర్మీడియట్ ఎకనామిక్ స్టడీ మెటీరియల్. ఇక్కడ మనకు ఎకనామిక్ స్టడీ మెటీరియల్ విషయంలో తీసుకున్నట్లయితే మనకు కాపీరైట్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. నాకు కాపీరైట్ కూడా ఉన్నది. ఓకే, దీనికి సంబంధించినటువంటి ISBN ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ బుక్ నెంబర్ విషయంలో తెలుగు మీడియంకు అన్ని బుక్లకు ఒకటే కాకుండా తెలుగు మీడియంకు ISBN సపరేట్గా తీసుకోవడం జరిగింది.
ఇంగ్లీష్ మీడియానికి సపరేట్గా తీసుకోవడం జరిగింది. అది ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ వేరు ISBN నెంబర్లు తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా మన కాపీరైట్తో పాటు ISBN నెంబర్ కూడా మనకు ఇక్కడ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ పుస్తకంపై సర్వ హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఏ భాగాన్నైనా ఈ పుస్తకాన్ని కానీ ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఏ భాగాన్నైనా కాపీ చేసినా లేదా ఆల్టర్నేటివ్గా ఏదైనా ప్రయత్నం చేసినా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గతంలో ఒక పబ్లికేషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఇలాంటి చర్యలకు అంటే ఇలాంటి కాపీకి ప్రయత్నం చేయడం వల్ల అతనిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ముందు ఇంకెవరైనా ఏదైనా కాపీ చేసినా లేదా ఇతరత్ర ప్రయత్నాలు జరిగిన వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఎటువంటి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఆథర్స్ విషయానికి వస్తే ఇక్కడ శ్రీ పి కేశవరెడ్డి, పి పానుగంటి అనే నేను MA BEd కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ అన్నారెడ్డి ఈయన MA MBA కంప్లీట్ చేశారు. ఈయన చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. ఆర్థికశాస్త్రంపై సంపూర్ణ అవగాహన పట్టు ఉండి ఇటు ఇంటర్మీడియట్ స్థాయిలోనే కాకుండా అటు డిగ్రీ PG స్థాయిలో కూడా మంచి ఆర్థికశాస్త్రంపై సంపూర్ణ అవగాహన ఉంది ఫ్రెండ్స్. ఈయన యొక్క సలహాలు సూచనలు సహకారంతోనే ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ రాయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో మనకు మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ యొక్క కంటెంట్ను విషయ సూచికను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనిట్స్ చాప్టర్స్ అని ఇక్కడ మనం ఒక ఆర్డర్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వేటేజ్ ఆఫ్ కంటెంట్ యూనిట్స్ను కూడా ఇక్కడ పొందుపరిచి ఒక్కొక్క యూనిట్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో ఎంత వెయిటేజ్ ఉంది, ఎన్ని మార్కులు వస్తాయి అనేది వివరించడమే కాకుండా ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి ఆ యూనిట్ నుంచి అనేది కూడా ఇక్కడ పొందుపరచడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్ అనేది అందులోకి వెళ్ళి మనకు 14 మార్క్స్ అనేది వస్తాయి. అందులో 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అదేవిధంగా రెండో యూనిట్ అయినటువంటి వినియోగాన్ని ప్రవర్తన సిద్ధాంతాలలోకి వెళ్ళి కూడా మనకు 14 మార్కుల వెయిటేజ్ అనేది ఉన్నది. అందులో 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి. అంటే ఇలా ఒక్కొక్క యూనిట్ నుంచి ఆ యూనిట్లో ఎంత వెయిటేజ్ ఉంది, ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్సా లేకపోతే షార్ట్ ఆన్సర్సా వెరీ షార్ట్ ఆన్సర్సా అనేది కూడా ఇక్కడ వివరంగా విద్యార్థులకు అవగాహన అయ్యే విధంగా మనం రూపొందించి ఇక్కడ ఈ పేజీలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ రెండో టేబుల్లో ఇక్కడ ఫామ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఫామ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు, మనం ఎన్ని ప్రజెంట్ చేయాలి. అలాగనే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. మార్క్స్ అలాటెడ్ కూడా 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ అని వాటిని రాయడం కోసం మనం సమయాన్ని కూడా ఎలా విభజించి ఏ టైంలో ఏ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ చేయవచ్చు, దాని ఎక్స్పెక్టెడ్ టైంను కూడా ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. వీటన్నింటిని ఒక టేబుల్ రూపంలో రూపొందించి ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా వెయిటేజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ నాలెడ్జ్ పర్పస్లో ఎంత పర్సెంటేజ్, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అనేది కూడా వాటన్నింటినీ ఇక్కడ ఏ శాతంలో ఎంత వస్తాయి అనేది ఒక టేబుల్ రూపంలో రూపొందించి ఇక్కడ మనం పొందుపరచడం అనేది జరిగింది. ఇందులోనే మనకు కంటెంట్, వెయిటేజ్ ఆఫ్ కంటెంట్ యూనిట్స్, తర్వాత ఫామ్ ఆఫ్ క్వశ్చన్స్, ఫామ్ ఆఫ్ ఆప్షన్స్, మార్క్స్ అలాటెడ్, ఎక్స్పెక్టెడ్ టైంతో పాటు ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ను ఇక్కడ వీటన్నిటిని ఒకే పేజీలో పొందుపరచడం జరిగింది. ఇది విద్యార్థులకు చాలా పబ్లిక్ ఎగ్జామ్ పేపర్కి సంబంధించి దాని యొక్క సిలబస్కు సంబంధించి అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన సులభంగా పొందడం కోసం ఇక్కడ ఈ పేజీలో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఇటు సిలబస్ విషయానికి వస్తే అటు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాసిన విధానాన్ని పరిశీలిస్తే న్యూ సిలబస్ ఆధారంగా రూపొందించాను. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని విద్యార్థులకు చాలా సులభంగా అర్థమయ్యేలా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో వాల్యుబుల్ పాయింట్స్ను
బేస్ చేసుకొని ప్రతి యూనిట్లో, ప్రతి సెక్షన్లో, ప్రతి క్వశ్చన్ను విషయ పరిశీలన చేసి ఇటు తెలుగు మీడియం బుక్ను, అటు ఇంగ్లీష్ మీడియం బుక్స్ను రాయడం అనేది జరిగింది. ఇక గత సిలబస్, చేంజ్ ఇన్ సిలబస్ చూసినట్లయితే ఈ ఫస్ట్ 5 యూనిట్స్ వరకు స్వల్ప మార్పు మాత్రమే జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే క్వశ్చన్ ఆర్డర్లో స్వల్ప మార్పు జరిగింది. సిలబస్ డిలీట్ చేయడంలో కానీ నూతన సిలబస్ను పొందుపరచడంలో స్వల్పంగా మార్పు మాత్రమే జరిగిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ 5 యూనిట్స్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్నే తీసుకోండి. ఈ అర్థశాస్త్రం పరిచయాన్ని తీసుకున్నట్లయితే ఇందులో కేవలం మనకు ప్రధానంగా అగమన నిగమన పద్ధతి అంటే డిడక్టివ్ ఇండక్టివ్ మెథడు, తర్వాత నిశ్చల చలన అంశాలను అంటే ఎకనామిక్ స్టాటిక్, ఎకనామిక్స్ డైనమిక్ లాంటి టాపిక్స్ను డిలీట్ చేయడం జరిగింది. ఇక అంతేకాని పెద్దగా మార్పు అనేది ఏం జరగలేదు. క్వశ్చన్ ఆర్డర్లో స్వల్ప మార్పు అనేది జరిగింది. అదేవిధంగా సెకండ్ యూనిట్ కానీ, థర్డ్ యూనిట్ కానీ, ఫోర్త్ యూనిట్ కానీ, ఫిఫ్త్ యూనిట్ కానీ క్వశ్చన్ ఆర్డర్లో స్వల్ప మార్పు జరిగిందే కానీ సిలబస్ డిలీట్ విషయంలో కానీ నూతన సిలబస్ను పొందుపరచడంలో అంత పెద్ద మార్పు జరగలేదని చెప్పుకోవచ్చు. ఇక ప్రశ్నల రూపకల్పన విషయానికి వస్తే ప్రతి యూనిట్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటే 5 మార్కుల క్వశ్చన్స్, తర్వాత అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటే 2 మార్కుల క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పొందుపరచడమే కాకుండా ప్రతి యూనిట్లో ఇటు తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియంలో ప్రతి యూనిట్ తర్వాత కొన్ని అదనపు ప్రశ్నలు కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. ఎందుకంటే గత సిలబస్ను బేస్ చేసుకున్నట్లయితే గత సిలబస్లో కొన్ని క్వశ్చన్లు మనకు సిలబస్లో ఉండి లెసన్ తర్వాత ఆ క్వశ్చన్ లేకుండా ఉన్నప్పటికీ ఆ సిలబస్లో నుండి అంటే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ను యాన్యువల్ ఎగ్జామ్లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2014 సిలబస్ను ప్రాతిపదికంగా తీసుకున్నట్లయితే 2014 తెలుగు అకాడమీ అప్పటి గత సిలబస్ను తీసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ తీసుకుందాం. ఫస్ట్ యూనిట్లో మనకు మాధ్యమిక వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మాధ్యమిక వస్తువులు అనేది ఉంది. మాధ్యమిక వస్తువులు అనేది సిలబస్లో ఉంది. కానీ ఇదే ఫస్ట్ యూనిట్ తర్వాత మనకు 2 మార్క్స్లలో మనకు మాధ్యమిక వస్తువులు అనేది క్వశ్చన్ లేదు. కానీ ఇదే సిలబస్ని బేస్ చేసుకొని 2018 మార్చిలో మనకు యాన్యువల్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ గూడ్స్ అని మనకు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. అదే ఇయర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ గూడ్స్ అనేవి క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు సిలబస్లో ఉండి లెసన్ తర్వాత క్వశ్చన్లో లేకుండా పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్లను ఇస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను ఈ అదనపు ప్రశ్నలు రూపొందించడం అనేది జరిగింది. అలాంటివే ఇక్కడ మనకి ఇందులో పొందుపరచడం ఈ 2019 ఈ నూతన సిలబస్ను బేస్ చేసుకొని చూసినట్లయితే ఇదే టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ 2019 టెక్స్ట్ బుక్ను చూసినట్లయితే ఇదే ఫస్ట్ యూనిట్లో మనకు ఇదే మాధ్యమిక వస్తువులనే బేస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిలబస్లో మాధ్యమిక వస్తువులు ఇంటర్మీడియట్ గూడ్స్ అనేది ఉంది. కానీ ఇక్కడ లెసన్ తర్వాత ఇక్కడ 5 మార్క్స్లలో 2 మార్క్స్ క్వశ్చన్లలో ఇక్కడ మాధ్యమిక వస్తువులు అనేది లేదు. ఓకే, కానీ రేపు కూడా మళ్ళీ ఇలాంటి క్వశ్చనే మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్లో వస్తుంది అనే అనుభవంతో గత సిలబస్ యొక్క అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఈ నూతన సిలబస్లో కూడా కొన్ని అదన ప్రశ్నలను అలాంటివే ఒకసారి ప్రయోజనం అనేది వచ్చింది. ఒకసారి మాధ్యమిక వస్తువులు వచ్చింది గత సిలబస్లో. తర్వాత ధర అనేది కూడా ఇలాంటి మాదిరి క్వశ్చన్ ఇదే ఫస్ట్ యూనిట్లో వెళ్ళి రావడం అనేది జరిగింది. అలాంటి అంశాలను కూడా మనం కొన్ని అంచనా వేసి ఈ అదన ప్రశ్నల కింద పొందుపరచడం అనేది జరిగింది. ఇలా ప్రతి యూనిట్ తర్వాత ఈ అదన ప్రశ్నలను పొందుపరచడం జరిగింది. కొన్ని 5 మార్కుల క్వశ్చన్ల విషయంలో కానీ కొన్ని 2 మార్కుల క్వశ్చన్ల విషయంలో కానీ ఇలాంటి అదన ప్రశ్నలు అడిషనల్ క్వశ్చన్స్ను ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. ఓకే,
ఇక సెకండ్ యూనిట్కి వచ్చేస్తే సిలబస్ చేంజ్ విషయంలో అంత పెద్దగా మార్పు ఏం లేదు అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. కానీ క్వశ్చన్ ఆర్డర్లో స్వల్ప మార్పు మాత్రమే ఉన్నది. అంతేకాకుండా నేను రాసినటువంటి ఇటు వ్యాసరూప ప్రశ్నలు కానీ స్వల్ప సమాధాన ప్రశ్నలు షార్ట్ ఆన్సర్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయంలో మనం ప్రతి క్వశ్చన్కు ఒక ఆర్డర్లో రాయడం అనేది అంటే ఉపోద్ఘాతము, నిర్వచనము, దానికి ఉన్నటువంటి ప్రమేయాలు కానీ ఓకే, దానికి ఉన్నటువంటి సూత్ర వివరణ కానీ, దానికి ఉన్న టేబుల్ డయాగ్రాము ఓకే, ఇలాంటి అన్ని అంశాలను ఆర్డర్లో పొందుపరచడమే కాకుండా మనం రాసినటువంటి అంశాలలో స్కీమా వాల్యుయేషన్లో ఉన్నటువంటి వాల్యుబుల్ పాయింట్స్ను కూడా ఇక్కడ హైలైట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా తీసుకుంటే ముఖ్యమైనటువంటి అంశాలను హైలైట్ చేయడం కోసం వాటిని బాక్స్లో పొందుపరచడం అనేది కూడా జరిగింది. ఓకే, అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి అంశాలకు బాక్స్ పొందుపరచడం అనేది జరిగింది. ఇలా ఎస్ఏ టైప్ క్వశ్చన్ విషయంలో కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయంలో కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ విషయంలో కూడా కొన్ని అంశాలను హైలైట్ చేసి మనకు వాల్యుయేషన్ అంటే స్కీమా వాల్యుయేషన్లో ఉన్నటువంటి వాల్యుబుల్ పాయింట్స్ని మనం ఇక్కడ హైలైట్ చేస్తూనే ఇక్కడ ఇప్పుడు ఆర్డినల్ ప్రయోజనం అని అన్నాం. ఆర్డినల్ ప్రయోజనాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? అలెన్ ఎక్స్. అంటే ఇక్కడ అలెన్ ఎక్స్ను మనం కొంత పిల్లల యొక్క దృష్టిని కేంద్రీకరించడం, దానికి ఉన్నటువంటి వాల్యుబుల్ పాయింట్స్ను హైలైట్ చేసినట్లయితే, దాన్ని గుర్తించుకొని రాసినట్లయితే సంపూర్ణంగా మనం మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక థర్డ్ యూనిట్ డిమాండ్ అనాలిసిస్ విషయానికి వస్తే సిలబస్ చేంజ్ విషయంలో పెద్దగా మార్పు ఏం లేదు, కానీ ఒక క్వశ్చన్ ఆర్డర్ విషయంలో స్వల్ప మార్పు అనేది జరిగింది. ఇక డిలీట్ చేసిన సిలబస్ విషయానికి వస్తే స్వల్పంగా డిలీట్ చేయడమే తప్ప నూతన సిలబస్ను పొందుపరచడంలో కూడా పెద్దగా మార్పు అనేది లేదు. అదేవిధంగా ఫోర్త్ యూనిట్ అది ఉత్పత్తి విశ్లేషణ విషయానికి వచ్చినట్లయితే కూడా ఇక్కడ మనకు సిలబస్ విషయంలో మార్పు ఏం పెద్దగా లేదు. ఓకే, అదేవిధంగా ఫోర్త్ యూనిటే కాకుండా ఫిఫ్త్ యూనిట్ తీసుకున్నట్లయితే కూడా ఇక్కడ మార్కెట్ అనాలిసిస్ విషయంలో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు సిలబస్లో పెద్దగా మార్పు లేదు, కానీ ఇక్కడ మనకు డిలీట్ సిలబస్ కానీ నూతన సిలబస్ను పొందుపరచడంలో 5th యూనిట్ వరకు మనం లేదని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం బుక్ను రాయడంలో మనకు మార్కెట్ వర్గీకరణ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మొత్తానికి థియరిటికల్గా చదివే బదులుగా దాన్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో దీన్ని పొందుపరచడం అనేది జరిగింది. ఇలా పొందుపరచడం వల్ల అధ్యాపకులకు సులభంగా ఉండడమే కాకుండా విద్యార్థులకు కూడా ఈ ప్రశ్నకు సమాధానాన్ని అవగాహన చేసుకోవడంలో సులభంగా ఇది ఉపయోగపడుతుంది. అలాంటి అంశాలను గ్రహించి మన రాసినటువంటి బుక్లో పొందుపరచడం అనేది జరిగింది. అలాగనే ఈ ఫిఫ్త్ యూనిట్ విషయంలో కూడా ప్రతి అంశాన్ని హైలైట్గా చేస్తూ వాల్యుబుల్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో పొందుపరచడం అనేది జరిగింది. అలాగనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి యూనిట్ తర్వాత అదన ప్రశ్నలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ కాలం అనేది చాలా విలువైనటువంటి క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని ప్రతి యూనిట్ తర్వాత ఇలాంటి అదన ప్రశ్నలు కూడా చాలా పరిమితంగా, అదన ప్రశ్నలు అంటే ఎన్ని ఉన్నాయో అన్నీ అనేది కాకుండా మనకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో, ఏదైతే ముందు ఇటువంటి గ్లాజరీ పదకోశం నుంచి వచ్చే అవకాశం ఉంటుందో సిలబస్లో ఉండి తర్వాత లెసన్ తర్వాత క్వశ్చన్లో లేకుండా గ్లాజరీలో ఉన్నటువంటి క్వశ్చన్లు కూడా కవర్ చేస్తూ ఇలాంటి అదన ప్రశ్నలను అతి స్వల్పంగా పొందుపరచడం అనేది జరిగింది. ఇక 6th యూనిట్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి గత సిలబస్తో పోల్చినట్లయితే ఈ నూతన సిలబస్లో కొంత సిలబస్ను డిలీట్ చేయడం అనేది జరిగింది. ఈ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో రికార్డో బాటక సిద్ధాంతాన్ని మినహాయిస్తే మిగతా సిద్ధాంతాలను అంటే ఇక్కడ వేతన నిధి సిద్ధాంతం కానీ, వడ్డీ సిద్ధాంతాలను కానీ, లాభ సిద్ధాంతాలను కానీ ఇక్కడ డిలీట్ చేయడం అనేది జరిగింది. ఇక 7th యూనిట్ జాతీయ ఆదాయంలోకి వచ్చేసరికి సిలబస్లో పెద్దగా మార్పు ఏమి జరగలేదు. అంటే గత సిలబస్నే కంటిన్యూగా చేయడం అనేది జరిగింది. అతి స్వల్ప మొత్తంలో అంటే ఇక్కడ కొంత సిఎస్ఓ లాంటి
కొంత నూతనంగా ఈ అంశము గతంలో ఉన్నప్పటికీ ఈ సిఎస్ఓ అనే క్వశ్చన్ను హైలైట్ చేసి క్వశ్చనింగ్గా పొందుపరచడం అనేది జరిగింది. ఇంకా 8th యూనిట్కి వచ్చేసరికి ఉద్యోగిత సిద్ధాంతం ప్రధానంగా తీసుకుంటే ప్రభుత్వ వింతములో పెద్దగా మార్పు ఏం లేదు, కాదంటే కొంత నూతన సిలబస్ను ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకుంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలను కానీ ఓకేనా, ఇక్కడ ఫినాన్స్ కమిషన్ గురించి కానీ ఇందులో నూతనంగా కొంత సిలబస్ను పొందుపరచడం అనేది జరిగింది. ఇక 9th యూనిట్ మనీ బ్యాంకింగ్ ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే సిలబస్ విషయంలో అంతగా మార్పేం లేదు, కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సిలబస్లో ఒక అంశాన్ని పొందుపరిచి అదే యూనిట్ తర్వాత క్వశ్చన్ లేకుండా తర్వాత అది పబ్లిక్ ఎగ్జామ్లో రావడం లాంటి క్వశ్చన్లను మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అలాంటి క్వశ్చన్లలో ఈ 9th యూనిట్ నుంచి ఎక్కువగా వచ్చినాయని చెప్పుకోవచ్చు. అంటే గతంలో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు నియర్ మనీ కానీ తర్వాత ఆర్బీఐ కానీ తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరిగింది గత సిలబస్లో. దాన్ని ఆధారంగా చేసుకునే ఇదే యూనిట్లో ఇంకా అలాగనే ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్, అంటే ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్లను తీసుకున్నట్లయితే నియర్ మనీ కానీ ఇక్కడ ద్రవ్యత్వం తర్వాత ఆర్బీఐ లాంటి మళ్ళీ ఈ అదనపు ప్రశ్నల కింద పొందుపరచడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక 10th విషయానికి వస్తే అంటే ఇక్కడ ప్రాథమిక గణాంక భావనలు తీసుకున్నట్లయితే ఈ 10th యూనిట్లో మనకు సిలబస్ విషయానికి వస్తే 50-50 అని చెప్పుకోవచ్చు. అంటే 50% సిలబస్ డిలీట్ చేయబడింది, 50% సిలబస్ నూతనంగా పొందుపరిచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం గతంలో సిలబస్ తీసుకున్నట్లయితే చతుర్థాంశక విచలనం, మధ్యమ విచలనం, తర్వాత ప్రామాణిక విచలనం లాంటి కొన్ని స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ను సిలబస్ను తీసివేయడం, డిలీట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ నూతన సిలబస్లలో అంకమధ్యమం, మధ్యగతం, బహుళకం, మీన్, మీడియం, మోడ్ లాంటి క్వశ్చన్స్ను థియరిటికల్ క్వశ్చన్ను నూతనంగా పొందుపరచడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అంకమధ్యమం, మధ్యగతం, బహుళకం యొక్క లోపాలను ఈ నూతన సిలబస్లో పొందుపరచడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ ఇయర్ సిలబస్ విషయంలో తీసుకున్నట్లయితే గత సిలబస్కు ప్రస్తుత సిలబస్లో ప్రతి యూనిట్లో ప్రతి సెక్షన్లో ప్రతి క్వశ్చన్ను కులంకుషంగా పరిశీలన చేసి అది విద్యార్థులకు అనుగుణంగా మనం క్లుప్తంగా పొందుపరచడం అనేది జరిగింది. ఇది మనం ఫస్ట్ ఇయర్ విషయంలో మనం చెప్పుకునేటువంటి అంశాలు. చివరిగా మనకు ఒక మోడల్ పేపర్ కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక ఎండింగ్ కవర్ పేజీని కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ మనం ఆర్థశాస్త్రం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అని ఇక్కడ నా యొక్క లోగోను V4Y ఇక్కడ దీన్ని పొందుపరచడం జరిగింది. ఈ స్టడీ మెటీరియల్ని చదివి విద్యార్థులు ఉన్నత మార్కులు పొందుతారని, వారిలో ఆలోచన విధానాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అబోవ్ 90 మార్క్స్ను అంటే 91 to 99 మార్క్స్ వరకు ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. వారికి ఆల్ ది బెస్ట్ను సూచించేటువంటి చిన్న ఇక్కడ ఇమేజ్ను కూడా పొందుపరిచాం. అంతేకాకుండా వారికి స్పిరిచువల్ కొటేషన్ను సూచిస్తూనే స్పిరిచువల్ ఇమేజ్ను కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే ఇక్కడ వారు తప్పకుండా వారి యొక్క అనుకున్న ఉన్నత మార్కులను, ఉన్నత లక్ష్యాన్ని సాధించేటువంటి ఈ స్పిరిచువల్ ఇమేజ్ను కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. అనుకున్న విధంగానే వీరు ఈ స్టడీ మెటీరియల్ చదివి వారు అనుకున్నటువంటి ఉన్నతమైన మార్కులు పొంది ఉన్నత లక్ష్యాన్ని చేరుకుంటారని మనం ఆశిస్తాం ఫ్రెండ్స్. ఇక సెకండ్ ఇయర్ విషయానికి వస్తే నేను రాసినటువంటి సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బుక్స్ గురించి మనం విశ్లేషించడానికంటే ముందు ఈ సెకండ్ ఇయర్ కవర్ పేజ్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ఒక ఇమేజ్ని మనం దాన్ని సూచించడమే కాకుండా ఇక్కడ మనకు వివిధ రకాల ఇమేజ్ను ఈ కవర్ పేజీలో పొందుపరచడం జరిగింది. ఫస్ట్ ఇయర్ లాగానే సెకండ్ ఇయర్లో కూడా 10 యూనిట్స్ ఉన్నాయి.
అక్కడ ఒక్కొక్క యూనిట్కి సంబంధించి ఒక్కొక్క ఇమేజ్ని ఇక్కడ పొందుపరిచి ఈ కవర్ పేజీని రూపొందించడం అనేది జరిగింది. ఈ సెకండ్ ఇయర్ 10 యూనిట్స్లో మొదటి యూనిట్ అయినటువంటి ఎకనామిక్స్ గ్రోత్ అండ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా రెండవ యూనిట్ అయినటువంటి పాపులేషన్, తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఓకే, జనాభా మానవ వనరుల అభివృద్ధి. అదే మూడవ యూనిట్ అయినటువంటి నేషనల్ ఇన్కమ్, తర్వాత నాలుగో యూనిట్ అయినటువంటి ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్, ప్రణాళిక నీతి ఆయోగ్ గురించి ఇక్కడ ఇమేజ్ని పొందుపరచడం జరిగింది. ఇక్కడ తర్వాత వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టార్, ఇక్కడ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్, తర్వాత సర్వీస్ సెక్టార్, తర్వాత ఫారెన్ సెక్టార్తో పాటు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఎకానమీ, పర్యావరణ ఆర్థశాస్త్రం గురించి ఇక్కడ ఇమేజ్ని పొందుపరచడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి నూతనంగా మార్పులను ఇక్కడ వివిధ రకాల ఇమేజ్ని ఈ తెలంగాణ ఇమేజ్ ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖ ఇద్దరు వ్యవసాయ ఆర్థికవేత్తలను ఇక్కడ సూచించడం జరిగింది. ప్రపంచ వ్యవసాయ హరిత విప్లవ పితామహుడైనటువంటి నార్మన్ బోర్లాగ్ యొక్క ఇమేజ్ని, భారత వ్యవసాయ హరిత విప్లవ పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్, మానుకొంబు సాంబశివన్ స్వామినాథన్ యొక్క ఇమేజ్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. మన దేశంలో వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిదే కాకుండా మన దేశ జనాభాకు సంబంధించి మన దేశంలో ప్రపంచ జనాభాలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఈ జనాభాకు సంబంధించినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి టిఆర్ మాల్థస్, అంటే థామస్ రాబర్ట్ మాల్థస్ యొక్క ఇమేజ్ను కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా మనకు వినిపించేటువంటి ప్రధాన విశ్లేషకులైనటువంటి ఈ ముగ్గురు ఆర్థికవేత్తల యొక్క ఇమేజెస్ని ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. ఓకే, ఇక మొదటి పేజీలోకి వస్తే ఇక్కడ ఇంటర్మీడియట్ ఎకనామిక్ స్టడీ మెటీరియల్, సెకండ్ ఇయర్ తెలుగు మీడియం, తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా రాయడం జరిగింది. ఇక్కడ మనకు ఎకనామిక్ స్టడీ మెటీరియల్ సంబంధించి మనకు కాపీరైట్ కూడా పొంది ఉండడం జరిగింది. అంతేవిధంగా ఇక్కడ ఐఎస్బిఎన్ నెంబర్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఐఎస్బిఎన్ నెంబర్ విషయంలో ఫస్ట్ ఇయర్ తెలుగు ఇంగ్లీష్ మీడియం, సెకండ్ ఇయర్ తెలుగు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఒకే నెంబర్ కాకుండా సపరేట్గా ఏ బుక్ కా బుక్, అంటే ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియానికి వేరే ఐఎస్బిఎన్ నెంబర్, ఇంగ్లీష్ మీడియానికి ఐఎస్బిఎన్ నెంబర్ సపరేట్గా పొందడం జరిగింది. సెకండ్ ఇయర్ విషయంలో కూడా తెలుగు మీడియానికి ఐఎస్బిఎన్ నెంబర్ సపరేట్గా పొంది ఉండడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా ఐఎస్బిఎన్ నెంబర్ సపరేట్గా పొంది ఉండడం అనేది జరిగింది. అంటే ఈ స్టడీ మెటీరియల్కి సంబంధించి పూర్తి కాపీ రైట్స్ అనేవి, సర్వ హక్కులు అనేవి నేను మాత్రమే పొంది ఉన్నాను. ఇందులో ఎవరి యొక్క పాత్ర అనేది లేదు, ఉండదు కూడా. నా స్టడీ మెటీరియల్ ఎవరైనా కాపీ చేసినా కానీ లేదా ఆల్టర్నేటివ్ ఏ విధంగానైనా ఇల్లీగల్గా యూజ్ చేసినా కానీ వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వెనుకాడడం అనేది జరగదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంతకుముందు ఈ బుక్స్ను ఒక పబ్లికేషన్ వాళ్ళు కాపీ చేస్తే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇక ముందు ఎవరైనా చేసినా కానీ వారిపై చట్టపరమైనటువంటి చర్యలకు వారు ఎవరికి వారే బాధ్యులు అవుతారు ఫ్రెండ్స్. ఇక ఇందులోనే నా యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి నేమ్ను కూడా ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. నా యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎకనామిక్స్ కేశవరెడ్డి. అంటే నేను ఎకనామిక్స్ సంబంధించి వివిధ టాపిక్లపైన ఇంకా డెప్త్గా మనం అనాలిసిస్ చేసి మీకు వీడియోల రూపంలో ఈ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎకనామిక్స్ కేశవరెడ్డి పేరు మీద మీకు అందివ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఓకే, ఇక నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తే ఇక్కడ మనం విషయ సూచిక, అంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనిట్ చాప్టర్ నేమ్స్ని ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్.
అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ డిజైన్ విషయంలో చూసినట్లయితే ఇక్కడ 10 యూనిట్స్ సంబంధించి ఒక్కొక్క యూనిట్ నుండి ఎన్ని మార్కుల వెయిటేజ్ ఉన్నది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఒక ఆర్డర్లో పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి ఎన్ని మార్క్సులు ఏ క్వశ్చన్కి సంబంధించి అంటే ఫామ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ వివరంగా పొందుపరచడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ యూనిట్లో మనకు ఎన్ని మార్కులు వస్తాయి, అందులో 5 మార్క్స్ ఎన్ని, 2 మార్క్స్ ఎన్ని, మరి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ వివరంగా పొందుపరచడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ వెయిటేజ్ టు ఫామ్ ఆఫ్ సెక్షన్స్ అండ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ పేపర్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అందులో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఫామ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి అనే విషయాన్ని, ఇక్కడ ఫామ్ ఆఫ్ ఆప్షన్స్ మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎన్ని ఇస్తే మనం ఎన్ని ప్రజెంట్ చేయాలి, ఇక్కడ అలాంటి ఫామ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాటి యొక్క మార్క్స్ అలాటెడ్ కూడా చేయడం జరిగింది. అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, మనం ఎన్ని ప్రజెంట్ చేయాలనేది. అదే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్కి సంబంధించి మనం ఎంత టైంలో రాయాలి, దానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ టైంను కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ అన్ని అంశాలను వివరంగా క్లుప్తంగా ఒక టేబుల్ రూపకంగా మనం ఇక్కడ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మనం ఇక్కడ పొందుపరిచి ఇక్కడ ఈ పేజీలో రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా వెయిటేజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇక్కడ మనం ఏంటిది, ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ విషయంలో మనకు ఎంత పర్సెంటేజ్ నాలెడ్జ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఎంత శాతం వస్తాయి, అదే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎంత శాతం వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం చిన్న టేబుల్ విషయంలో తీసుకొని పొందుపరచడం జరిగింది. ఇన్ని అంశాలన్నింటినీ వివరంగా ఇక్కడ ఈ పేజీలో మనం పొందుపరచడం అనేది జరిగింది. ఇక సబ్జెక్టు సిలబస్ అనాలిసిస్ అటు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాసిన విధానాన్ని పరిశీలించినట్లయితే న్యూ సిలబస్ను ఆధారంగా చేసుకొని యాజ్ పర్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఉన్నట్లు కాకుండా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో వాల్యుబుల్ పాయింట్స్ను బేస్ చేసుకొని ప్రతి యూనిట్లో ప్రతి సెక్షన్లో అంటే ఇక్కడ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కావచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఇలా ప్రతి క్వశ్చన్ను విషయ పరిశీలన చేసి క్లుప్తంగా ఇటు తెలుగు మీడియంలో అటు ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ రాయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక గత సిలబస్ చేంజ్ ఇన్ సిలబస్ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 10 యూనిట్స్లో మొదటి 5 యూనిట్స్ వరకు స్వల్ప మార్పు జరిగింది. మిగతా 5 యూనిట్స్లో కొంత సిలబస్ డిలీట్ చేయడం, మరికొంత న్యూ సిలబస్ను పొందుపరచడం అనేది జరిగింది. కానీ సెకండ్ ఇయర్ సిలబస్ విషయానికి వస్తే ఇక్కడ 10 యూనిట్స్లో కొంత ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం కానీ ఇక్కడ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ప్రకారం కానీ అంటే డాటా అనేది చేంజ్ అయింది ఫ్రెండ్స్. గత సిలబస్లో మనం 2012-13 సిలబస్ సర్వే రిపోర్ట్ల ప్రకారంగా మనం డాటాను పొందుపరిస్తే ఈ న్యూ సిలబస్లో 2018-19 డాటాను తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇటు కొంత భారత ఆర్థిక వ్యవస్థలో అటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులను కూడా పొందుపరచడం అనేది జరిగింది. ఈ అంశాలన్నింటినీ ప్రతి యూనిట్లో ప్రతి సెక్షన్లో మనం ప్రతి క్వశ్చన్ను నిశ్చితంగా పరిశీలించి విషయ పరిశీలన చేసి సులభంగా క్లుప్తంగా రాయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసినటువంటి ఫస్ట్ యూనిట్ను ఒకసారి పరిశీలించినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఆర్థిక అభివృద్ధి భావనల గురించి వాడి మధ్య తారతమ్యాలను ఒకసారి నేను రాసినటువంటి ఆన్సర్ను మనం ఒకసారి పరిశీలించినట్లయితే చాలా సులభంగా క్లుప్తంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో రాయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకసారి టెక్స్ట్ బుక్తో కంపేర్ చేసుకొని చూసినట్లయితే మనం అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం ఆర్థిక అభివృద్ధి మధ్య తారతమ్యాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్థిక అభివృద్ధి మధ్య తారతమ్యాలు మనకు టెక్స్ట్ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వృద్ధి అనేది ఏకోన్ముఖమైన ప్రక్రియ, ఆర్థిక అభివృద్ధి అనేది బహుపార్శ్వ
ముఖ ప్రక్రియ అని టెక్స్ట్ బుక్లో ఉంటే, ఇక్కడ నేను రాసినటువంటి మెటీరియల్లో ఇది ఏకముఖమైనది, ఇది బహుముఖమైనది అని చాలా సింపుల్ సెంటెన్స్లో ప్రజెంట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగనే మరొకటి చూసినట్లయితే ఆర్థిక వృద్ధి ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మకమైన మార్పులనే ప్రాథమికంగా సూచిస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలోని పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని టెక్స్ట్ బుక్లో ఉంటే, ఇక్కడ నేను రాసినటువంటి స్టడీ మెటీరియల్లో ఇది పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది, ఆర్థికాభివృద్ధి అనేది పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుందని చాలా సింపుల్గా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగనే ఇంకా ఇతరత్ర కొన్ని సందర్భాలను బట్టి చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఆర్థిక వృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది, ఆర్థిక అభివృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినదని ఇక్కడ ఉంటే, ఇక్కడ నేను రాసినటువంటి సందర్భాన్ని బట్టి ఇది ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు అమెరికా, కెనడా, జపాన్. ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇక్కడ ఉన్న అంశం విశ్లేషణ ఏంటంటే, మనం సందర్భాన్ని బట్టి కొన్ని అంశాలను ఇలా ఉదాహరణలు ఆధారంగా చేసుకొని వివరించడం జరుగుతుంది. మరికొన్ని అంశాలను ఇలా సర్క్యులర్ రూపంలో కావచ్చు, లేదంటే కొన్నింటిని అంశాలను మనం టేబుల్స్ రూపంలో కూడా మనం పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా మరికొన్ని సందర్భాలలో ఇక్కడ డయాగ్రామ్ రేఖా చిత్రాల రూపంలో కూడా పొందుపరిచి వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జనాభా వృద్ధికి గల కారణాలను తీసుకున్నట్లయితే మనకు టెక్స్ట్ బుక్లో థియరిటికల్గా ఉంటుంది, కానీ అంత లాంగ్ క్వశ్చన్ అనేది విద్యార్థులకు సులభంగా అవగాహన అవ్వడంలో కొంత సమయభావం ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఒక ఫ్లో చార్ట్ను కూడా క్రియేట్ చేసి ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. ఇలా క్రియేట్ చేసినటువంటి అంశాన్ని ప్రాతిపదికంగా తీసుకున్నట్లయితే ఇటు అధ్యాపక బృందానికి అటు విద్యార్థులకు ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ను సులభంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని వాళ్ళు గుర్తుంచుకోవడానికి ఇలాంటి కొన్ని క్రియేటివ్ ఫ్లో చార్ట్ను కూడా పొందుపరచడం అనేది జరిగింది. దీనివల్ల ఈ విద్యార్థులు అధిక మార్కులు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ కేవలం తెలుగు మీడియంలోనే కాకుండా ఇటు ఇంగ్లీష్ మీడియంలో కూడా అలాగనే రాయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉదాహరణ తీసుకోవడంలో కానీ, కొన్ని అంశాలను మనం టేబుల్స్ రూపొందించడంలో కానీ, అదేవిధంగా మరికొన్ని అంశాలను డయాగ్రామ్ సర్కిల్స్ విషయంలో కావచ్చు, లేదంటే రేఖా చిత్రాలు డయాగ్రామ్స్ విషయంలో కావచ్చు. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఇక్కడ కొన్ని ఫ్లో చార్ట్స్ను ఇక్కడ కాజ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ పాపులేషన్ విషయంలో కొంత మనకు ఫ్లో చార్ట్ను క్రియేట్ చేసి ఇటు తెలుగు మీడియంలోనూ అటు ఇంగ్లీష్ మీడియంలో కూడా చాలా సులభంగా సింపుల్ సెంటెన్స్తోని మనం రాయడం అనేది జరిగింది. ఇక చేంజ్ ఇన్ సిలబస్ను కూడా మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ యొక్క క్వశ్చన్ ఆన్సర్ విషయంలో మనం సబ్జెక్టు సిలబస్ చేంజ్ విషయంలో మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే, మనం గత సిలబస్ను ప్రస్తుత న్యూ సిలబస్ విషయంలో పెద్దగా మార్పు ఏం లేదు, కానీ దీనికి సంబంధించి ఒక నూతన సబ్ హెడ్డింగ్స్ను మాత్రం పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సుస్థిరమైన అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పాయింట్స్ని దీనికి యాడ్ చేయడం అనేది జరిగింది. గతంలో 6 పాయింట్స్ మాత్రమే ఉండేది. నూతనంగా మన సిలబస్ విషయం తీసుకొని ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరమైన అభివృద్ధి అనే అంశాన్ని దీన్ని పొందుపరచడం జరిగింది. దాన్ని కూడా మనం ఇక్కడ చాలా సులభంగా వివరిస్తూ ఇక్కడ మనం ప్రజెంట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగనే మనం ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ చూసినట్లయితే మరొక ఆర్థికాభివృద్ధి సూచికలను కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే గత సిలబస్ కంటే ఈ నూతన సిలబస్లో చాలా చేంజ్ అనేది ఏర్పడ్డది. నూతన సిలబస్ అనేది పొందుపరచడం జరిగింది. ఇంతకుముందు దీని యొక్క సబ్ హెడ్డింగ్ పాయింట్స్లో కొంత సీక్వెన్సీ చేంజ్ అనేది జరగడమే కాకుండా నూతన సిలబస్ను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. గత సిలబస్లో మనకు ఒక 10 పాయింట్స్ ఉండేది, ఇప్పుడు 12 పాయింట్స్ వరకు, అంటే ఇంకొక 2 పాయింట్స్ పెరిగింది. అంతేకాకుండా గత సిలబస్లో ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్స్లో కూడా కొంత మార్పు అనేది ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఓకే,
అదేవిధంగా ఈ నూతన సిలబస్లో తీసుకున్నట్లయితే ఇంతకుముందు 10 హెడ్డింగ్ సబ్ పాయింట్స్ అని ఉంటే ఇప్పుడు 12 సబ్ హెడ్డింగ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్థూల జాతీయ సంతోష సూచిక అనే అదనంగా పొందుపరచడం అనేది జరిగింది. అలాగనే మనం ఇక్కడ 4వ క్వశ్చన్ ఆర్థిక అభివృద్ధి నిరోధించే కారకాలను లేదా అడ్డంకులను లేదా అవరోధాలను మనం ఒకసారి గమనించినట్లయితే గత సిలబస్లో మనకు కేవలం 4 పాయింట్స్ మాత్రమే ఉండేది. అంటే సహజ వనరుల కొరత, అల్ప మానవ వనరుల అభివృద్ధి రేటు, అవస్థాపన సదుపాయాల కొరత, పేదరిక విషవలయాలు, అంటే 4 సబ్ హెడ్డింగ్స్ మాత్రమే ఉండేది. అంతేకాకుండా ఇప్పుడు 8 హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్గా పెంచడం అనేది జరిగింది. అంటే నూతన సిలబస్ని ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాదు గతంలో ఉన్నటువంటి 4 అంశాలలో గతంలో ఈ పేదరిక విషయాలను ఒకసారి మనం విశ్లేషించినట్లయితే గతంలో పేదరిక విషయాలను డిమాండ్ వైపు సర్కిల్ను బేస్ చేసుకొని మాత్రమే వివరించడం జరిగింది. కానీ ఇప్పుడు న్యూ సిలబస్లో డిమాండ్ వైపు కాకుండా సప్లై వైపు అంశాలను బేస్ చేసుకొని కూడా ఈ పేదరిక విషవలయాలను ఇంతకుముందు సింగిల్ సర్కిల్ మాత్రమే ఉంటే ప్రస్తుతం న్యూ సిలబస్లో ఈ డిమాండ్ వైపు సప్లై వైపు అనేది 2 సర్కిల్ను ఆధారంగా చేసుకొని ఈ పేదరిక విషవలయాలను వివరించడం జరిగింది. అంతేకాకుండా అదనంగా ఇక్కడ అల్ప మూలధన సమీకరణ రేట్ అని, సామాజిక సంస్కృతి అవరోధాలని, వ్యవసాయ అనుబంధ అవరోధం అని, ఇక్కడ విదేశీ మారక ద్రవ్య అవరోధం అని, ఇలా అదనంగా నూతన సిలబస్ను ఇంకా 4 సబ్ పాయింట్స్ను మనకి ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. అలాగనే తీసుకున్నట్లయితే ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే కారకాలను కూడా చూసినట్లయితే గతంలో ఆర్థికాభివృద్ధి కారకాలు 2 ఆర్థికేతర కారకాలు ఉండేది. కానీ గతంలో ఆర్థిక కారణాలలో మనకు కేవలం 6 పాయింట్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 6 పాయింట్స్తో పాటు అదనంగా నిర్మితపరమైన మార్పులు, వ్యవస్థాపన, సాంకేతిక ప్రగతి, శ్రమ విభజన లాంటివి అదనంగా కొంత పొందుపరచడం అనేది జరిగింది. ఇక్కడ ఆర్థికేతర కారకాల విషయంలో తీసుకున్నట్లయితే గతంలో 5 పాయింట్స్ ఉండేవి. ఓకే, కానీ ఇప్పుడు 3 పాయింట్లకు కుదించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు మానవ వనరులు, రాజకీయ పరిపాలన సంబంధ కారకాలు, సామాజిక కారకాలు అని 3 పాయింట్స్ మాత్రమే అంతకుముందు మనకు సాంకేతిక విద్య అని లేకపోతే ప్రవర్తనలో మార్పులు అని ఇలా అంటే అటిట్యూడ్ చేంజెస్, ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఇంతకుముందు ఉండేది. కానీ వాటిని డిలీట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆర్థిక కారకాలలో కొంత నూతన సిలబస్ను పొందుపరిచి ఆర్థికేతర కారకాలలో కొంత సిలబస్ను డిలీట్ చేయడం అనేది జరిగింది. అంటే ఇలా ప్రతి క్వశ్చన్ను పాత సిలబస్కు కొత్త సిలబస్గా నిశ్చితంగా పరిశీలించి అది ఎందులో మార్పు వచ్చింది, హెడ్డింగ్స్ అయినా దాని విశ్లేషణ విషయంలో కూడా ఏదైనా మార్పు జరిగిందా, దాని విశ్లేషణలో మార్పు వచ్చినా దాని హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ విషయంలో కూడా నిశ్చితంగా పరిశీలించి ప్రతి క్వశ్చన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం రాయడం అనేది జరిగింది. అలాగనే అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను తీసుకోండి. ఇక్కడ అంశాలను హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్తో పాటు సందర్భోచితంగా మనం ఈ టేబుల్స్ రూపంలో కూడా మనం ఇక్కడ పొందుపరిచి వివరించడం అనేది జరిగింది. ఇది అవగాహన చేసుకోవడానికి చాలా దోహదం చేస్తూ ఉంటుంది. టెక్స్ట్ బుక్లో మనకు అనేక దేశాలను సంబంధించి మనకు ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అభివృద్ధి చెందిన దేశాల ప్రాతిపదికంగా తీసుకున్నట్లయితే మనకు టెక్స్ట్ బుక్లో మనకు 4, 5, 6 దేశాలను ప్రతి దాంట్లో తీసుకున్నప్పటికీ మనకు యాజ్ పర్ కీ పేపర్, యాజ్ పర్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకున్న యాజ్ పర్ కీ పేపర్ వాల్యుబుల్ పాయింట్స్ని ఆధారంగా చేసుకొని చాలా క్లుప్తంగా విద్యార్థులకు సులభంగా అవగాహన కావడం కోసం చాలా క్లుప్తంగా తీసుకొని వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఆన్సర్ విషయంలో చాలా మార్పు అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంతకుముందు మనకు 10 సబ్ పాయింట్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 13 పాయింట్స్గా మనకు ఇక్కడ నూతనంగా కొంత సిలబస్ను పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 2 విషయాలు గమనించాలి. అంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి సబ్ పాయింట్స్లో స్వల్ప మార్పు, కొంత నూతనంగా దాన్ని సబ్ పాయింట్స్ను మార్పు చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గత సిలబస్లో జనాభా అని మాత్రమే సబ్ హెడ్డింగ్ ఉండేది. కానీ ఇప్పుడు నూతన సిలబస్లో జనాభా లక్షణాలు అని పొందుపరచడం జరిగింది. అంతకుముందు నిరక్షరాస్యత అని మాత్రమే సింపుల్ సెంటెన్స్లో ఉంటే ఇప్పుడు హెడ్డింగ్స్ అధిక నిరక్షరాస్యత రేటు అని రేటు రూపకంలో ఇక్కడ సబ్ పాయింట్స్ను పొందుపరచడం జరిగింది. ఇలా అదేవిధంగా నూతనంగా కొంత సబ్ పాయింట్స్ను
నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, స్థానిక సామాజిక సంస్థలు, విదేశీ వర్తక ప్రాధాన్యత, ఇలా కొంత నూతనంగా కొంత సిలబస్ను యాడ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మనం ప్రతి అంశాన్ని పరిగణనలో తీసుకొని టెక్స్ట్ బుక్లో ప్రతి అంశంలో ఏ విధంగా మార్పు జరిగింది, ఏ విధంగా నూతన పాఠ్య ప్రణాళికల్లో మార్పు చేశారు అనేది నిశ్చితంగా పరిశీలించి దాన్ని చాలా సులభంగా, చాలా క్లుప్తంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మనం ఇటు ఎస్ఏ టైప్ క్వశ్చన్ల విషయంలో కానీ ఇక్కడ మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు. ఇది ఇక్కడ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయంలో కానీ వాటిని ఇక్కడ వివరిస్తూ రావడం, చాలా సింపుల్గా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఆధారంగా చేసుకొని వివరించడం అనేది జరిగింది. అంతేకాదు మనం ఈ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ మనం కొన్ని అతి ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఓకే, వాటికి మనకు అందులో ఈ దేనికి అధిక ప్రాధాన్యత ఉన్నది అనేది ఇక్కడ మనం స్టార్స్ రూపంలో కూడా మనం పొందుపరచడం అనేది జరిగింది. ఓకేనా, తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మనం ఇక్కడ కొన్ని స్టార్స్లు అంటే డబుల్ స్టార్ కానీ సింగిల్ స్టార్ కానీ ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. అదేవిధంగా మనం సెకండ్ యూనిట్ను కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని వివరించండి. దీన్ని చూసినట్లయితే జనాభా పరిణామ సిద్ధాంతంలో ప్రధానంగా మనకు 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లో మనం టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకొని మనం టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు కాకుండా చాలా క్లుప్తంగా వివరించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టెక్స్ట్ బుక్లో జనాభా పరిణామ సిద్ధాంతం, ఇక్కడ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే చాలా పెద్దగా వివరంగా ఉన్నది, 2 పేజీల వరకు ఉంది. దీంట్లో మనం స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారంగా చాలా వాల్యుబుల్ పాయింట్స్ను ఆధారంగా చేసుకొని మనం చాలా క్లుప్తంగా రాయడం అనేది జరిగింది, చాలా సింపుల్గా. ఇక్కడ మనకు మొదటి దశలో టెక్స్ట్ బుక్లో దాదాపుగా ఒక 4, 8 ఒక 12, 13 లైన్స్ ఉంటే మనం దాన్ని సింపుల్గా వాల్యుబుల్ పాయింట్స్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని మనం ఒక 5 లైన్స్లో పొందుపరచడం అనేది జరిగింది. అంటే అంతేకాకుండా మనం ఈ ఒక్కొక్క దశకు సంబంధించినటువంటి అతి ముఖ్య అంశాన్ని అంటే కంక్లూషన్ బేస్ చేసుకొని చాలా ఒక లాజిక్ పాయింట్ లాగా, అంటే మొదటి దశలో జనన రేటు అధికంగానే ఉంటుంది, మరణ రేటు అధికంగానే ఉంటుంది. రెండవ దశలో జనన రేటు అధికంగా ఉంటుంది కానీ మరణ రేటు తగ్గుతుంది. అదేవిధంగా మూడో దశలో జనన మరణాలు రెండూ తగ్గుతాయి అనే విషయాన్ని చాలా సింపుల్గా ఇక్కడ ఒక హైలైట్ చేసి ఒక బాక్స్లో పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ అంశాలన్నింటిని మనం ఒక రేఖాచిత్రం ద్వారా కూడా వివరించడం అనేది జరిగింది. అలాగనే మనం ఇక జనాభా పెరుగుదల కారణాలను కూడా చూసినట్లయితే ఈ జనాభా పెరుగుదల గల కారణాలను రాయడంలో ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒక ఫ్లో చార్టుని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అదే మనకు టెక్స్ట్ బుక్లో జనాభా పెరుగుదల గల కారణాలు అనేవి థియరిటికల్గా ఉంటుంది. అంటే జనాభా పెరుగుదల కారణాలు ఏంటి, అధిక జనన రేటు, తల్ప మరణ రేటు, వలసలు అనేది ప్రధాన కారణాలను సూచిస్తూ వాటిని వివరిస్తూ సబ్హెడ్డింగ్స్తోని వివరించడం ఇలా థియరిటికల్గా ఉంది. ఇంత లాంగ్ క్వశ్చన్ అనేది పిల్లలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇటు అధ్యాపక బృందానికి అటు విద్యార్థులకు సులభంగా అవగాహన కల్పించడం కోసం మనం ఒక ఫ్లో చార్టుని క్రియేట్ చేసి ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అధ్యాపకుడు పిల్లలకు వివరించేటప్పుడు బోర్డు పైన ఈ ఫ్లో చార్టును లాగా మనం వివరిస్తూ పోయినట్లయితే అది ఎంత లాంగ్ క్వశ్చన్ అయినప్పటికీ విద్యార్థులకు సులభంగా అవగాహన అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫ్లో చార్టు టెక్స్ట్ బుక్లో లేకున్నా మనం ఒక ఫ్లో చార్టుని క్రియేట్ చేసి అదే అంశాన్ని టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొనే కానీ అలా సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ ఫ్లో చార్ట్ని క్రియేట్ చేసి పొందుపరచడం అనేది జరిగింది. ఇది జనాభా పెరుగుదల గల కారణాలలో కాకుండా నివారణ చర్యల విషయంలో కూడా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కూడా ఫ్లో చార్ట్ని క్రియేట్ చేసి లాంగ్ క్వశ్చన్స్ను చాలా సింపుల్గా వివరించడం కోసం ఇటు అధ్యాపకులకు మరి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఇలా పొందుపరచడం అనేది జరిగింది.
అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇంకా కొన్ని క్వశ్చన్లను మనం వివరిస్తూ పోయినట్లయితే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ ప్రతి అంశాన్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 మార్క్స్ విషయంలో తీసుకున్నా కానీ మనం ప్రతి అంశాన్ని చాలా సింపుల్గా, చాలా వాల్యుబుల్ పాయింట్స్తోనే చాలా సింపుల్గా క్లుప్తంగా రాయడం అనేది జరిగింది. అదేవిధంగా కొన్ని అంశాలను ఇప్పుడు 3rd యూనిట్లో తీసుకున్నట్లయితే మరికొన్ని అంశాలను తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయంలో రంగాల వారి వాటాలను పరిశీలించండి అని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో తీసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంటుంది, అనేక అంశాలను ప్రాతిపదికంగా తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో జాతీయ ఆదాయం వివిధ రంగాల వాటా అనేది 51 నుంచి మొదలుకుంటే ఇక్కడ మనకు 18-19 వరకు ఇంత పెద్దగా టేబుల్లో పొందుపరచు. ఇంత వివరించడం అనేది 5 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ విషయంలో ఇంత అవసరం ఉండదు. కానీ దాన్ని సింపుల్గా మనం యాజ్ పర్ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని, యాజ్ పర్ కీ పేపర్ను బేస్ చేసుకొని, వాల్యుబుల్ పాయింట్స్ను ఆధారంగా చేసుకొని చాలా క్లుప్తంగా వివరించడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఇదే వివిధ రంగాల వాటాలను తీసుకుంటే ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలను 51 2018-19 మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇక్కడ మిగిలిన సంవత్సరాలను ఎందుకు తీసుకోలేదు అంటే యాజ్ పర్ కీ పేపర్ మనం పబ్లిక్ ఎగ్జామ్లో మనం దేన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అని అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, యాజ్ పర్ కీ పేపర్ మనం గతంతో తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నూతన సిలబస్ కాబట్టి గతంలో కొన్ని తీసుకున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటాను తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రాథమిక రంగం వాటా 51లో తీసుకున్నారు. తర్వాత గత సిలబస్ సంబంధించింది ఈ కీ పేపర్ కాబట్టి అప్పుడు 2013-14, అదే ఇప్పుడైతే 2018-19 తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 2 సంవత్సరాలను ప్రాతిపదికంగా అంటే 1950-51 అక్కడ 2018-19 అంటే ఈ 2 అంశాలను మాత్రమే ప్రాతిపదికంగా చేసుకొని చాలా సింపుల్గా మనం వివరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా ఇంకా చూసుకుంటూ పెట్టినట్లయితే ప్రతి అంశాన్ని చాలా కులంకుశంగా పరిశీలిస్తూ దాన్ని సింపుల్గా పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ప్రణాళికలు ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్లో తీసుకున్నట్లయితే ప్రణాళిక యొక్క లక్ష్యాలను తీసుకోండి. ఈ లక్ష్యాలను తీసుకున్నట్లయితే వాటిలో కొంత అంటే దాని యొక్క ప్రణాళిక ఏంది, ప్రణాళిక కాలం ఏంది, వాటి యొక్క లక్ష్యాలను ప్రాతిపదికగా తీసుకుంటే మధ్యలో కొన్ని వార్షిక ప్రణాళికలు అంటే ఇక్కడ ప్రణాళిక విరామం కావచ్చు, నిరంతర ప్రణాళిక కావచ్చు, ఆ తర్వాత 1990-92లో కొన్ని వార్షిక ప్రణాళికలు అమలు చేయడం, వాటిని కూడా కొంత వాటి యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం, వాటిని ఎక్కువగా ఎనలైజ్ చేసి చూపించడం కానీ ఇలా చాలా విద్యార్థులకు సులభంగా గ్రహించే విధంగా ఇలా ఫోకస్ చేసి చూపిస్తూ ప్రజెంట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఇతరత్ర మరికొన్ని క్వశ్చన్లు మనం చూసినట్లయితే ప్రతి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా మనం రాయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా కొన్ని ప్రశ్నల విషయంలో అంటే అతి స్వల్ప సమాధాన ప్రశ్నల విషయంలో అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయంలో తీసుకున్నట్లయితే ప్రతి యూనిట్ కానీ అక్కడక్కడ కానీ ఇక్కడ కొన్ని అదన ప్రశ్నలు కూడా పొందుపరచడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రణాళిక విరామం, నిరంతర ప్రణాళిక అప్పుడప్పుడు మనకు లెసన్లో సిలబస్లో ఉండి లెసన్ తర్వాత క్వశ్చన్ లేకుండా ఉన్నప్పటికీ మనకు పబ్లిక్ ఎగ్జామ్లో మనకు కొన్ని క్వశ్చన్లు ఈ పదకోశం గ్లాజరీ నుంచి కానీ లేదా ఈ ఇన్నర్ సిలబస్ నుంచి కానీ కొన్ని అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది 5 మార్కుల విషయంలో కావచ్చు లేదా 2 మార్క్స్ విషయంలో కావచ్చు. గతంలో చూసుకున్నట్లయితే మనకు 5 మార్క్స్ విషయంలో WT యొక్క విధులను చెప్పవచ్చు. ఓకే, అదే విక్రయం కాగల మిగులు గత సిలబస్లో తీసుకున్నట్లయితే ఇలాంటి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాంటి అంశాలను బేస్ చేసుకొని మనం ఇక్కడ 2 మార్క్స్ విషయంలో ప్రతి యూనిట్ విషయంలో ఇక్కడ కొన్ని అదనపు ప్రశ్నలు కూడా మనం ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం 5th యూనిట్లో చూసుకున్నట్లయితే ఈ న్యూ సిలబస్లో చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ఎంత ముఖ్యమో భారతదేశ వ్యవసాయ రంగంలో అల్పోత్పాదక కారణాలు కూడా చాలా అతి ముఖ్యమైన ప్రశ్న.
కానీ ఈ నూతన సిలబస్లో కారణాలు, సిలబస్లో మనకు అల్పోత్పాదకల కారణాలు ఏంటి, వాటికి ఎటువంటి చర్యలు తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది పెరుగుతుంది అంటే నివారణ చర్యలు కూడా సిలబస్లో ఉంది. కానీ లెసన్ తర్వాత క్వశ్చన్ అనేది కేవలం అల్పోత్పాదకల కారణాలను మాత్రమే వివరించండి అనే క్వశ్చన్ మాత్రమే ఉంది. అంటే నివారణ చర్యలు అనేది లేదు క్వశ్చన్, కానీ సిలబస్లో ఉంది. అలాంటి క్వశ్చన్ అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ప్రాతిపదికంగా తీసుకొని వ్యవసాయ రంగంలో ఉత్పాదన పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏవి అనేది మనం అదనపు ప్రశ్నల కింద ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. ఓకే, ఇలాంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనం కేవలం లెసన్ తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్లే కాకుండా మనం స్కిల్ డెవలప్మెంట్ క్వశ్చన్ కానీ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా విద్యార్థులు వాటిని నుంచి పొందేటువంటి మార్కులు కోల్పోకుండా ఉండడం కోసం వారికి ఇటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విషయంలో కూడా మనం గ్రహించి ఇక్కడ రాయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే తీసుకున్నట్లయితే మనం ఇక్కడ పారిశ్రామిక రంగంలో విషయంలో చూద్దాం ఒకసారి. ఇక్కడ పారిశ్రామిక రంగం విషయంలో తీసుకున్నట్లయితే గత సిలబస్లో పోల్చినట్లయితే ప్రస్తుత సిలబస్లో తీసుకుంటే గత సిలబస్ అయినా ప్రస్తుత సిలబస్లోనైనా మనకు WTOకి సంబంధించి ఆశయాలు, లక్ష్యాలు, తర్వాత దాని యొక్క విధులు ప్రాతిపదికంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు గతంలో WTO యొక్క విధులు అనేది సిలబస్లో ఉంది, కానీ తర్వాత అది క్వశ్చన్ అనేది మనకు యాన్యువల్ ఎగ్జామ్లలో వచ్చింది. అంటే గత సిలబస్ను ప్రాతిపదికంగా తీసుకున్నట్లయితే మనకు 2016లో కానీ జూను తర్వాత 2018లో కూడా సిలబస్లో ఉండి లెసన్ తర్వాత క్వశ్చను లేకుండా మనకు 5 మార్క్స్లో ఇలాంటి WTO విధులు అనే క్వశ్చన్ రావడం అనేది జరిగింది. అలాంటి అంశాన్ని ప్రాతిపదికంగా తీసుకొని ఈ నూతన సిలబస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6th యూనిట్లో మనం అదన ప్రశ్నల కింద 5 మార్క్స్ విషయంలో తీసుకున్నట్లయితే అదన ప్రశ్నల కింద మనం ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ WTO తీసుకున్నట్లయితే ఎక్కడ WTO యొక్క విధులు, ఓకే, ఎక్కడొస్తుంది భారత ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ అదన ప్రశ్నల కింద తీసుకున్నట్లయితే ఘాట్ యొక్క ఆశయాలు కావచ్చు, ఈ నూతన సిలబస్లో WTO యొక్క విధులు కావచ్చు, ఇవి సిలబస్లో ఉన్నాయి కానీ లెసన్ తర్వాత క్వశ్చన్స్ లేవు. కానీ ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అనేది మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి అంశాలను కూడా గ్రహించి మనం ఈ అదన ప్రశ్నలు కూడా పొందుపరచడం అనేది జరిగింది. గత సిలబసు గతంలో వచ్చినటువంటి ప్రశ్నల రూపకల్పనను బేస్ చేసుకొని ఇలాంటి అంశాలను కూడా మనం పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక ప్రతి యూనిట్ను ప్రతి క్వశ్చన్ను మనం నిశ్చితంగా పరిశీలిస్తూనే చాలా సింపుల్గా రాస్తూ పోవడమే కాకుండా ఇటు ఎస్ఏ టైప్ క్వశ్చన్లలో కావచ్చు, షార్ట్ ఆన్సర్స్ కావచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్స్ విషయంలో తీసుకున్నట్టు సందర్భాన్ని బట్టి కొన్ని మనం చార్ట్ రూపకంలో కావచ్చు, లేదంటే కొన్ని సర్కిల్ రూపంలో కావచ్చు, ఓకేనా, సమయ సందర్భాన్ని బట్టి టేబుల్స్ రూపంలో కావచ్చు, ఓకే, డయాగ్రామ్ రూపంలో కావచ్చు, మనం చాలా సులభంగా వివరిస్తూ రాయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇటు ఎస్ఏ టైప్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ విషయంలో అతి ముఖ్యమైన ప్రశ్నల విషయంలో మనం కొంత డబుల్ స్టార్ను పొందుపరచడం అనేది జరిగింది. తర్వాత ఇంపార్టెన్స్ విషయంలో తీసుకున్నట్లయితే కొన్నింటికి ఇలా సింగిల్ స్టార్ అనేది పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత ఇతరత్ర కొన్ని క్వశ్చన్లు, అదనపు క్వశ్చన్లు, కొన్ని ముఖ్యమైనటువంటి అదన ప్రశ్నలలో కూడా మనం డబుల్ స్టార్ పెడుతూనే వాటిని కూడా హైలైట్ చేస్తూ మనం ఈ అన్ని సెక్షన్లో అంటే ఎస్ఏ షార్ట్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనం చాలా సింపుల్గా విద్యార్థులకు అవగాహన అయ్యే రీతిలో ఇటు కేవలం తెలుగు మీడియంలోనే కాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రతి అంశాన్ని తెలుగు మీడియంలో ఏ విధంగా అయితే ఫాలోఅప్ చేసామో అలాగనే ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రతి అంశాన్ని అదే మాదిరిగా మనం పొందుపరచడం అనేది జరిగింది. ఇటు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, అటు షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ విషయంలో ఇటు ఇంపార్టెంట్ అని, అన్ఇంపార్టెంట్ అని, అంటే అతి ముఖ్యమైన ప్రశ్నల విషయంలో డబుల్ స్టార్ అని, అదే ముఖ్యమైన ప్రశ్నల విషయంలో సింగిల్ స్టార్ పొందుపరుస్తూ ఇటు డయాగ్రామ్ను, అటు ఎగ్జాంపుల్స్ను, ఇటు టేబుల్స్ను, అటు సర్కిల్స్ను సూచిస్తూ చాలా సులభంగా, చాలా క్లుప్తంగా విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యే రీతిలో పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగనే చివరికి మనం ఒక మోడల్ పేపర్ను కూడా మనం
పొందుపరచడం అనేది జరిగింది. అంటే మనకు ఉన్నటువంటి సిలబస్కి అనుగుణంగా ఇందులో మనకు ఒక మోడల్ పేపర్ను కూడా పొందుపరచడం అనేది జరిగింది. నేను ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో రాసినటువంటి ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, సెకండ్ ఇయర్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఎకనామిక్ స్టడీ మెటీరియల్ చదివిన విద్యార్థులు ఉన్నతమైనటువంటి మార్కులు పొందాలని, పొందుతారని ఆశిస్తూ వారు ఉన్నత లక్ష్యాన్ని, వారు అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ వారికి ఆల్ ది బెస్ట్ సూచిస్తున్న మీ కేశవరెడ్డి.